శివకుమార్ అనంత్ సాగర్ నారాయణ ఖేడ్ వారి నారాయణి షాపు వాళ్ళ పరివారంలో శివకుమార్ హస్తకళ తీస్తూ ఉంటాడు. ఎవరి ముఖం చూసుకుంటే అది రాగి చెట్టు ఆకుపైన హస్తకళతోని సత్యవారి బింబం చిత్రరూపంలో చిత్రీకరించేస్తాడు. చాలా ఘనంగా చిత్రీకరిస్తాడు. ఆయన గుర్తింపు ఇంకా చాలా రావాలిగా రాలేదు సమయం, అది కూడా రావాలనుకుంటున్నా. అందుకే ఈ రాగి చెట్టుకు సంబంధించిన రాగి ఆకు దీని వృక్షరాజు అంటారు. రాగి చెట్టుకు సమస్త వృక్షములో ఇది రాజు. ఊర్ధముల మొదటి శాఖ అంటాడు భగవంతుడు గీతాలో. భగవంతుడు అనంతం లోపట జగమంత అనంతం జలమయ ఉన్నప్పుడు కూడా ఆ గోవిందుడు చిన్న రూపంలో ఈ రాగి ఆకు పైననే నిద్ర శయనం చేస్తారని అక్కడక్కడ చిత్రపటం చూస్తూ ఉంటాం. అందుకే ఈ రాగికు సంబంధించిన విజ్ఞానపరంగా కూడా ఎప్పుడు కూడా అర్నిషం 24 గంటలు ప్రాణవాయువు దొరుకుతుంది. పూజినే చెట్టు కూడా, సకల దోషాలు తొలగిపోయే చెట్టు కూడా అన్ని చెట్ల కంటే గుడి గోపురంలో ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది మొత్తం జగానికి అన్ని వృక్షం బుద్ధ వృక్షం. ఈ దరిద్రాలు కూడా తొలగిపోతుంది. ప్రదక్షిణ శనివారం వేస్తానని చెప్తాం. అందుకే ఈ శివకుమారం సేవ కళావృత్తి కళా తల్లి మా సరస్వతి తల్లి ఇంకా ఆయనకు చక్కగా కళావృద్ధి చేసి కళకు వాయనవంతు ఆయన సేవ చేసినట్లు ఆయనకు జ్ఞానం బుద్ధి కలిగించాలని ఆశిస్తున్నాం. నాది కూడా 60 సంవత్సరం పూర్తి చేసుకుని 61 సంవత్సరంలా ప్రయాణం చేస్తే తారీఖు పరంగా నాది కూడా ఈరోజు జన్మదినస్గా. నా పేరు సంగ్రామ్ మహారాజ్, కొండాపూర్ నారాయణ ఖేడ్, తెలంగాణలో. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.